బ్రో ఇవాళ మనం మాట్లాడబోతున్నది ఐపీఎల్ 2025 ఫైనల్ గురించి. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ మామ. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఒక టీం కప్పు గెలుస్తుంది, మరొక టీం మాత్రం హార్ట్ బ్రేక్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య రైవలరీ గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీ పంజాబ్ మధ్య 36 మ్యాచ్లలో రెండు టీమ్స్ 18 మ్యాచ్లు గెలిచాయి. అంటే సూపర్ క్లోజ్ ఫైట్. కానీ ఈ సీజన్ లో ఆర్సీబీ కొంచెం పంజాబ్ పై ఆధిపత్యం చూపించింది. ఈ సంవత్సరం జరిగిన 3 మ్యాచ్లలో 2 సార్లు ఆర్సీబీ పంజాబ్ పై కౌంటర్ అటాక్ చేసి గెలిచింది. మరీ ముఖ్యంగా క్వాలిఫైయర్ 1 లో పంజాబ్ ని 101 పరుగులకే ఆల్అౌట్ చేసి 10 ఓవర్లలో టార్గెట్ ని చేజ్ చేసి డామినేషన్ చూపించింది. ఈ ప్లే ఆఫ్ మ్యాచ్ లో ఆర్సీబీ పంజాబ్ పై తమ బలాన్ని చాటింది. ఇక ఫైనల్ వేదిక గురించి మాట్లాడుకుంటే ఈ ఫైనల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఇక్కడ 2021లో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్ లో ఆర్సీబీ పై పంజాబ్ గెలిచింది. ఇది వాళ్ళకి కొంచెం మానసికంగా బూస్ట్ ఇస్తుంది. అయితే చిన్నస్వామిలో మొహాలీలో కూడా పంజాబ్ పై ఆర్సీబీనే ఆధిక్యంలో ఉంది. మలన్పూర్ లో ఆర్సీబీని పంజాబ్ కొంచెం స్ట్రగుల్ చేసిన న్యూట్రల్ వేదికల్లో ఆర్సీబీ పై పంజాబే లీడ్ లో ఉంది. ఇప్పుడు ప్లేయర్స్ గురించి చూస్తే విరాట్ కోహ్లీ పంజాబ్ పై 35 ఇన్నింగ్స్ లలో 1116 పరుగులతో టాప్ రన్ గేటర్ గా ఉన్నాడు. బౌలర్స్ లో చూసుకుంటే యుజ్వేంద్ర చహల్ 28 వికెట్లతో లీడ్ లో ఉన్నాడు. పంజాబ్ కు గుడ్ న్యూస్ ఏమిటంటే చాహల్ నిన్న జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో ఆడి ఫిట్ గా ఉన్నాడు. కాబట్టి ఫైనల్లో కూడా పంజాబ్ కి అతడు అందుబాటులో ఉంటాడు. ఇది వాళ్ళకి భారీ బూస్ట్ ఇస్తుంది. సో బ్రో ఈ మ్యాచ్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఆర్సీబీ గెలిస్తే కోహ్లీ ఫ్యాన్స్ సంబరాలు, పంజాబ్ గెలిస్తే వాళ్ళ అభిమానుల ఆనందం. కానీ ఒక టీం హార్ట్ బ్రేక్ ఫేస్ చేయాల్సిందే. ఈ ఫైనల్లో నువ్వు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నావు మామ? కామెంట్ లో చెప్పు. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. చివరికి ఒక మాట, ఈ వీడియోకి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మామ.